కానీ పోలీస్ డ్రెస్ మీకు చాలా నప్పింది. యూ లుక్ సో హ్యాండ్సమ్ అండ్ వెరీ సూటెడ్ టు యూ. ఎఫర్ట్ ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టేవాడిని. అంటే ఉన్న పళంగా ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు నా రూపం ఇది, మీరు నన్ను తరచూ చూసిన రూపం ఇది, ఇదే రూపంలో నేను వెళ్ళిపోయి ఇంకో సినిమా చేసేస్తే సమ్వాట్ అది ఎక్కడో ఆ జెన్యూనిటీ ఉండదేమో, ఒక సిన్సియారిటీ లేదేమో అని చెప్పి ఐ అండర్వెంట్ కంప్లీట్ లుక్ చేంజ్. ఐ సీ యూ లుక్ మస్కులైన్. కంప్లీట్ లుక్ చేంజ్ అండి. దానికోసం ఆ లుక్ కోసం అని చాలా ఎఫర్ట్ పడ్డాం. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ ఈరోజు అది ఇట్ పేడ్ ఆఫ్. రప్పిస్తా, తెప్పిస్తా, అన్ని తెప్పిస్తా. జై భవానీ. హ్యాండ్సమ్ హీరోకి మరి క్యూట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కావాలి కాబట్టి ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో రేష్మ. హాయ్ రేష్మ. హాయ్ అండి. సో హౌ డూ యూ ఫీల్ పోలీస్ ఆఫీసర్తో అంటే ఆపోజిట్ రోల్లో? నిజంగా యూ మస్ట్ బి ఎక్సైటెడ్. నో, ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఉదయ్తో వర్క్ చేయడం. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆయన అవుట్లుక్ మొత్తం కూడా చాలా చేంజ్ అయింది ఈ సినిమాలో. ఒక కొత్త ఉదయ్తో యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఉగాదికి రిలీజ్ అవుతోంది మూవీ. సో హౌ మచ్ ఎక్సైటెడ్ యు ఆర్? మీకు ఎంత ఎక్సైట్మెంట్ అంటే తెలుగు సంవత్సరాది అంటే తొలి పండుగ కాబట్టి న్యూ ఇయర్ అదే మనకి. సో హౌ డూ యూ ఫీల్? యాక్చువల్గా ఉగాది నాకు బాగా కలిసి వస్తుంది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే, నా కెరియర్లో స్టెప్ బై స్టెప్ టర్న్ అవుతుంది అనమాట, ఉగాదికే టర్న్ అవుతుంది. అలా లాస్ట్ ఇయర్ ఫస్ట్ మూవీ ఈ రోజుల్లో రిలీజ్ అయింది. అది ఒక సెన్సేషనల్ హిట్ అయింది. అది రిలీజ్ అయ్యి 100 కాదు 175 days అయ్యి ఒక సెన్సేషనల్ రికార్డ్ మన టాలీవుడ్లో, అది 2012లో. సో అదేవిధంగా ఈ ఉగాదికి రిలీజ్ అయ్యే జై శ్రీరామ్ కూడా 2013 సెన్సేషనల్ మూవీ అవ్వాలని అనుకుంటున్నాను. చేసిన రోలే కదా అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్ లైన్లోనే వెళ్ళింది, ఇది కూడా యూ నెవర్ ఫెల్ట్ దట్ ఆర్ లైన్ ఇస్ డిఫరెంట్? అస్సలు కాదు. ఈ సినిమా వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండి. నా కంఫర్ట్ జోన్ అని ఎందుకు చెప్తున్నానంటే, అలవాటు మేరకి కొన్ని ఈ ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ, ఇందాక నేను అన్నాను కదా, చాలా నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఈ క్యారెక్టర్స్ చేసి చాలా అలవాటు పడిపోయాను. అంటే అండ్ పర్టికులర్గా ఈ టైంలో ఇదొక క్రూషియల్ పాయింట్ ఇప్పుడు. సో నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో జై శ్రీరామ్ సినిమాలో క్యారెక్టర్ టోటల్గా డిఫరెంట్ అండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం నేను ఆల్మోస్ట్ నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. అండ్ ఈ అవసరం అనేది చాలా కావాలని వాళ్ళు ఇది అటెంప్టే ఇది చేయటానికండి. చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఈ సినిమాకి నిర్మాత తెల్ల రమేష్ గారు, రాజేష్ గారు అండ్ మల్టీ డైమెన్షన్ సంస్థ నుంచి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాసు గారు, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం బేస్ చేసుకుని నాకు కొన్ని సూత్రాలు చెప్పారండి. అంటే నెక్స్ట్ సినిమా ఇది చేస్తున్నప్పుడు వాట్ విల్ క్రియేట్ ద రైట్ కైండ్ ఆఫ్ నాయిస్. అంటే ఈరోజు జై శ్రీరామ్ సినిమా చేస్తే ఎటువంటి అంటే ఒక హెడ్ టర్నింగ్ ఇవ్వాలి. ఐ మీన్ ఆల్మోస్ట్ ఇట్లా ఒక మ్యాప్ వేసి చూపించినట్టు చూపించారండి. నెక్స్ట్ మనం చేయబోయే సినిమా ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఏంటి అడ్వాంటేజ్, ఇలా ఉంటే ఏంటి డిసడ్వాంటేజ్, ఈ క్యాల్కులేషన్స్తో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఐ మీన్ ఒక యాక్టర్గా మనం ఒక ఫార్ములా ఒక ఇదిగా అనుకుంటూ వెళ్తుంటే యాక్చువల్గా వాస్తవంగా ఆ కనెక్ట్ ఉంటుంది చూడండి యాక్టర్స్కి ఆడియన్స్కి, దాని మధ్యన ఉన్నదే చాలా డివిజన్స్ ఉన్నాయండి. డిస్ట్రిబ్యూషన్ ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఐ మీన్ ఎగ్జిబిషన్ ఉండొచ్చు. ఇవన్నీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే వెరైటీ తీసుకురావాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్. సో నాకు ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ చేంజ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఈ చేంజ్ కోసం ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఏంటంటే నటుడిగా మాకున్న చిన్న షార్ట్ కమింగ్ ఏంటంటే, వీ వోంట్ క్రియేట్. మేము క్రియేటర్స్ కాదు, వీఆర్ పపెట్స్. మంచి డైరెక్టర్ మంచి కథ తీసుకొస్తే వీఆర్ లైక్ పపెట్స్. సో ఆ డైరెక్టర్ చేతిలో మేము పపెట్స్. సో అలా తీసుకుంటే ద రైట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ స్టోరీ, రైట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. సో జై శ్రీరామ్ టీమ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వాళ్ళు, ఎందుకంటే అంత నాలో నుంచి ఒక ఫ్రెష్నెస్ కోరుకున్నారు, నాలో నుంచి ఒక కొత్తదనం కోరుకున్నారు.
అండ్ అది 100% క్లిక్ అయింది. ఈరోజు ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు భేష్ అంటున్నారు, వెరీ గుడ్ డైలాగ్ డిక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. వాడు దేనికి భయపడ్డు, ఎవరికి లొంగడు. పోలీస్ డ్రెస్ వేసుకున్న నక్సలైట్ అయ్యావాడు. వాడు వాలి లాంటి వాడు. ఎదురుగా కొట్టను, చాటుగా కొట్టాలి. మీ పిక్చర్ కి క్లైమాక్స్